హార్మోజ్ జలసంధి మీద అటు అమెరికా ఇటు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య సానుకూల స్పందన రావడం, ఇప్పుడు నౌకల యొక్క కదలికలు కూడా తొందరగా జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. $90 అయితే వచ్చాయి. బ్రెంట్ $91 వచ్చింది. అలాగే WTI తన యొక్క క్రూడ్ ఆయిల్ ధరని $87 చేసింది. ఇది కాకుండా ముర్బాన్, యూఏఈకి చెందినటువంటి ముర్బాను $90 చేసింది. ఇంకా ఇలాగే కొనసాగితే మళ్ళీ $60 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మునిపిటి ఏదైతే పాత ధరలు ఉన్నాయో ఆ పాత ధరలు రావడానికి అవకాశం ఎందుకు ఉందంటే, హార్మోజ్ జలసంధిలో ఈ గల్ఫ్ దేశాలకు చెందినటువంటి క్రూడ్ ఆయిల్ ధర చాలా నిల్వ ఉండిపోయింది. ఇదంతా మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే వెంటనే అమ్మాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పోటీ ఏంటి, తక్కువకి ఎవరిస్తారని చూస్తారు అన్ని దేశాలు కూడా. సో ఆ విధంగా ఇప్పుడు తక్కువకి రావడం అంటే వీళ్ళు పోటీ పడి తక్కువ ధరలు తగ్గించేస్తారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వంతా బయటికి పోవాలి. సో ఈ నేపథ్యంలో ఇలాగే కొనసాగితే ఒక నెల రోజులు కనుక ఈ అమెరికా ఇరాన్ మధ్య, ఈలోగా అయాతుల్లా అలీ ఖమేనీకి వాళ్ళు అంత్యక్రియలు చేయడానికి కూడా చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళు ఇలా సానుకూలంగానే స్పందిస్తుంది ఇరాన్. అమెరికా కూడా ఈ విధంగానే స్పందిస్తుంది. అమెరికాకి కూడా ఈ యొక్క అణ్వాయుధాలకు సంబంధించి ముఖ్యంగా అదేదైతే ఉందో యురేనియం మీరు అణ్వాయుధాలు తయారు చేయకుండా యురేనియం ఎవరికొకరికి ఇచ్చేయాలి, లేదంటే మా ఆధీనంలో అయినా ఉంచాలి, లేదంటే మీకు చెందినటువంటి మిత్ర దేశం పేరైనా చెప్పండి, మనం అనుకొని ఒక దగ్గర అయితే ఉంచుదాం, కానీ ఇరాన్ దగ్గర అయితే ఉంచొద్దని దానికి కూడా ఇప్పుడు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నెల రోజులు కనుక ఇలా కొనసాగితే మళ్ళీ హార్మోజ్ జలసంధిలో పడవలు నౌకలు అటు ఇటు కదిలాయంటే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కేవలం గ్యాసు చమురు మాత్రమే కాదు, చాలా ఎగుమతులు మన నుంచి ఆగిపోయాయి. అటు నుంచి కూడా రావాల్సినటువంటి దిగుమతులు ఆగిపోయాయి. చమురు మాత్రమే కాదు, చాలా వరకు రావాల్సినటువంటి దిగుమతులన్నీ ఆగిపోవడం వల్ల ఇక్కడ దానికి ధర అంతా పెరిగిపోతుంది. ధరలు పెరిగిపోయి ఇప్పుడు ఆకాశానికి అంటుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి కనుక వచ్చిందంటే కనీసం $70 బ్యారెల్ ధర వచ్చినా మళ్ళీ పెట్రోల్ ధర మనకు తగ్గే అవకాశాలు ఉంటాయి.